Audio Jungle. Audio Jungle. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటీబీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో కాలభైరవ స్వామి ఎలా పుట్టారు ఏంటని తెలుసుకుందాం. అసలు కాలభైరవ స్వామి జననం ఎలా జరిగింది, అలాంటి డౌట్స్ అన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? కాలభైరవ స్వామి శివుడు తన శక్తిని ఉపయోగించి సృష్టించిన అవతారమే ఈ కాలభైరవ స్వామి. అన్ని నివారించే శక్తిగా కాలభైరవుడికి పేరు. టైం బాగాలేనప్పుడు కాలభైరవుని ప్రార్థిస్తారు. శివుని సంపూర్ణ అవతారం మన కాలభైరవుడు అని శివపురాణంలో చెప్పడం జరిగింది. అంత శక్తివంతమైన అవతారం మన కాలభైరవ స్వామి. విష్ణు స్వామికి చాలా అవతారాలు ఉన్నాయి, అలా శివుడికి ఉన్నాయా అనేసి అంటే ఉన్నాయి అని చెప్పాలి. శివుని అంశతోనే కాలశక్తిగా ఆవిర్భవించిన అవతారమే కాలభైరవ స్వామి అవతారం. బ్రహ్మ విష్ణు శక్తులకు ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడు తన బ్రూటిలో నుంచి ఆవిర్భవించిన మహాశక్తే మన కాలభైరవ స్వామి. అలా స్వామి పుట్టారు అని అన్ని పురాణాలు చెప్తున్నాయి. దుష్టులను శిక్షించడానికి, గ్రహపీడలను తొలగించే దేవుడుగా ఆయన పూజలు అందుకుంటున్నారు. శివుడు కాశీలో ప్రత్యక్షంగా ఉంటారు. అలాంటి మహాపుణ్యక్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నారు. కాలభైరవ స్వామి అనుమతి లేకుండా కాశీలో అడుగు కూడా పెట్టలేం. కాలభైరవ స్వామి సంతృప్తి చెందడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి చేరుకోలేము. అప్పుడు కాలభైరవ స్వామి పూజ చేసి వెళ్తుంటారు కొంతమంది భక్తులు. కాలానికి మరో రూపం కాలభైరవుడు. కాలభైరవుడు అంటే కాల అంటే కాలం, బై అంటే శబ్దం. కాలానికి శబ్దరూపం కాలభైరవ స్వామి. అందుకే కాలాన్ని ఒక రూపంలో చూడాలి అంటే కాలభైరవ స్వామిని ఆరాధించాలి. అప్పుడు కాలం మనకి సహకరించేలా ఆ శక్తి చేస్తుంది. కానీ మనకి కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి అనే ఆలోచన మనకి రాదంట. మన చుట్టూ కాలభైరవ స్వామి దేవస్థానాలు ఎన్నో ఉంటాయంట, కానీ చాలామంది అటు వెళ్ళరు. అందుకు కారణం కాలమే ఒక మాయ. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. ఇదంతా కాలమాయ. ఒక్క క్షణం కూడా కాలం నిలవదు. అలానే మన ఆలోచనలు కూడా. అందుకే కాలభైరవ ఆలయం మన పక్కనే ఉన్న మన ధ్యాస అటు వెళ్ళదు, ఆలోచన మారిపోతుంది. అదే ఆ స్వామిని ఏకాగ్రతగా ప్రార్థిస్తే అదే కాలం మనకు అనుకూలంగా మారుతుంది. ఇదే కాలభైరవుని తంత్రం. కాలభైరవ స్వామి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనే అంతర్గత శత్రువుల నుంచి మానవ జాతిని కాపాడే రక్షకుడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, కాలభైరవ స్వామి చరిత్ర గురించి. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని మీద పార్ట్ 2 కావాలనేసి అంటే పార్ట్ 2 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనేసి అంటే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. లేదు నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనేసి అంటే చెప్పండి, ఐ కెన్ ఇంప్రూవ్. మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ఏదైనా చేస్తాను. దానికి మీరు చేయాల్సిన హెల్ప్, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హెల్ప్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తేవాలనేసి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి. సైనింగ్ ఆఫ్ మీ బీటీబీ. Audio